ఫ్రెండ్ వాళ్ళ పెట్రోల్ బంక్ అండి. ఇదిగో చూడండి, ఈ పెట్రోల్ బంక్లో అన్ని రకాల పూల చెట్లు వేసుకున్నారండి. ఇంకా చూడండి, ఇది దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ పళ్ళ చెట్టు, వేప చెట్టు గాలికి కింద పడిపోయినాయండి మొన్న వచ్చిన వర్షానికి. ఇదిగో చూడండి, బాగా పూలు కాయలు ఉన్నాయండి ఇందులో. చూడండి ఇలా వంగిపోయినాయా. ఎంత మంచి చెట్టు అండి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అంటారు. దీన్ని తీసి ఇలా గోడకు మేకేసారండి, దానికి కడతామని చెప్పారు. కాండలు కూడా ఉన్నాయి. తమలపాకు చెట్టు అండి, జామకాయ చెట్టు. చిన్న చిన్న జామకాయలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం తులసి చెట్లు అండి. ఇక్కడ కూడా దానిమ్మ చెట్టు ఉందండి, గన్నేరు పువ్వు చెట్టు ఉంది చూడండి. గన్నేరు పువ్వు చెట్టు కింద కూడా ఎంత బాగా వచ్చింది. ఇదిగోండి తులసి. ఇందులో వేప చెట్టు, జిల్లడి చెట్టు. వినాయకుడికి పూలు వస్తాయనేసి వేసుకున్నాను. జిల్లడి చెట్టు చూడండి. తులసి, వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణాష్టమికి కానీ కావాలన్నంత దళాలు తీసుకొని దండ కట్టొచ్చండి. ఇది కృష్ణ తులసి అండి. విత్తనాలు వచ్చేసాయి. విత్తనాలు తీసేసుకోవాలండి, తీస్తేనే మళ్ళీ బాగుపడుతుంది తులసి మొలక. చూడండి, ఇంకా చెట్టు చిన్నది ఉన్నా కానీ మొక్కలు పూలు. ఈ పూలు దొరకదండి, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. గన్నేరు చెట్లు పోయాయండి. అందరు ఇంటి ముందు ఫ్యాన్సీ పూలు, మల్లెపూలు, గులాబీ పూలు వేసుకుంటారండి. ఇప్పుడైతే